వెల్కమ్ టు డైల్ న్యూస్ స్పెషల్ డిబేట్. నిన్న మొన్నటి వరకు ఆ దంపతులు ఇద్దరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యేవారు. వాళ్ళు ఒక వీడియో పోస్ట్ చేస్తే చాలు లక్షల్లో వ్యూస్, అలాగే లక్షలాది మంది అభిమానులని వాళ్ళు ఓవరాల్ ఇండియాలో సంపాదించుకున్నారు. కానీ కొన్ని రోజులుగా వాళ్ళ వికృత రూపం, అసలు నైజం బయటపడింది అంటున్నారు చాలా మంది బాధితులు. లండన్ లో ఉంటున్నటువంటి ఆ దంపతులు సిఓఎస్ పేరుతోటి, వీసాల ఎక్స్టెన్షన్ పేరుతోటి బాధితుల నుంచి కోట్లు గుంజారు అనేటువంటిది ఒక ఆరోపణ. ఇదిలా ఉంటే బాధితుల పైనే బాధితుల క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఇప్పుడు కథనాలు కొన్ని మీడియా సంస్థలు అలాగే కామెంట్ల రూపంలో వాడిపై దాడి జరుగుతున్నటువంటి ఈ తరుణంలో బాధితులు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. నందూస్ వరల్డ్, నందూస్ కిచెన్ దంపతుల బాధితులు గోపాల్ గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. గోపాల్ గారు, నమస్తే. నమస్తే సార్. హాయ్. ఈ ఇష్యూ మొత్తం వైరల్ అయిన తర్వాత నుంచి గోపాల్ గారు, అసలు నందూస్ వరల్డ్, నందూస్ కిచెన్ కు సంబంధించినటువంటి ఆ కపుల్ నందన, మధుకర్ జాగర్లమూడి అలాంటి వ్యక్తులు కానే కాదు అని చెప్పి కొంతమంది వాదిస్తున్నారు, అలాగే మీడియాలో కూడా చాలా మంది వాదిస్తున్నారు. మీకు వాళ్ళ వల్ల జరిగిన నష్టం ఏంటి? వాళ్ళు ఎలాంటి వారు? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఓకే అండి. మేము జూలై 2023లో మధుకర్ జాగర్లమూడి అనే అతను అరండల్పేట 4th లైన్ లో తన ఆఫీస్ ఉందండి. తన ఆఫీస్ లో నేను, నా తరపున బాధితులు ముగ్గురు అప్లికేషన్స్ బాధితులు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి అతన్ని కలిసామండి. పర్సనల్ గా కలిసాము. తన యొక్క నందూస్ కిచెన్ వరల్డ్ అండ్ అలాగే తన యొక్క మొత్తం ఏదైతే ఉన్నాయో యూపీలో కంపెనీస్ అన్ని చూపించాడు. మేము అడిగాము, సింపుల్, మీకు మాకు అప్లికేషన్ మీకు చూపిస్తున్నారు, మాకు అగ్రిమెంట్ చేస్తారా అంటే, అప్లికేషన్స్ ఇస్తేనే కదా మీరు జెన్యున్ అనేది తెలిసేది, మేము జెన్యున్ అని తెలిసేది. అప్లికేషన్ చేసిన తర్వాత మీకు అగ్రిమెంట్ చేస్తాము అని ఒక మాట మాట్లాడాడండి. సో ఇవి గుంటూరు ఏవైతే గుంటూరులోని అరండల్పేటలో మీరు వాళ్ళని డైరెక్ట్ గా కలుసుకున్నారు. ఎస్ సార్, అరండల్పేట్ 4th లైన్ ఆపోజిట్ టు గీతా రెసిడెన్సీ దేర్ ఇస్ ఎ డెస్టినీ ఆఫీస్ ఉంది. ఆఫీస్ తాలూకా నా దగ్గర మేము కలిసిన ఫొటోస్ ఉన్నాయి. మా దగ్గర ఆఫీస్ యొక్క ఇది ఉంది. అతను వెబ్సైట్ లో పెట్టాడు, ఇప్పుడు వెబ్సైట్ లో లేదండి. కలిసిన తర్వాత వెబ్సైట్ లో ఇప్పుడు లేకపోవడం మాత్రమే కాకుండా గోపాల్ గారు, అక్కడ ఆ ఆఫీస్ కూడా లేదంటున్నారు, మూసేశారు అంటున్నారు. నిజమేనా? ఎస్ సార్, ఆఫ్టర్ ఈ విక్టిమ్స్ మేము పోలీసులు తీసుకొని వెళ్ళి ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు అది జరిగిన స్టోరీ చెప్తానండి. మొత్తం ఆఫీసెస్ అన్ని క్లోజ్ చేశారు. అన్ని క్లోజ్ చేసిన తర్వాత నందు గారు, ఆమెతో నేను మాట్లాడలేదండి, ఓపెన్ గా చెప్తున్నాను. ఏది జరిగినా కూడా రిలేషన్ మొత్తం జాగర్లమూడి మధుకర్ అతనితోనే చేశాము. ఓపెన్ గా నందన చెప్తున్నానండి. గారి హస్బెండ్ అతను. అవునండి. ఉమ్. మధుకర్ జాగర్లమూడి నందన అతను మాకు ఇనిషియల్ గా చెప్పేటప్పుడు వీ హ్యావ్ కిచెన్, మాకు కిచెన్ ఉంది, అది నందన నందూస్ వరల్డ్, వీఆర్ ఫేమస్ అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడండి. అందరం విన్నాము. అవి వినే మేము ఇవాళ మోసపోయాము. యాక్చువల్ గా చెప్పాలంటే మేము మీట్ అయ్యి తను చూపించిన ప్రూఫ్స్ అన్ని చూసి అన్ని అయిన తర్వాత అప్లికేషన్స్ ఇచ్చామండి. మా దగ్గర ఇద్దరికి జెన్యున్ కాసులు ఇచ్చాడు. బట్ వాళ్ళకి వీసాలు వచ్చినాయి. వాళ్ళు యూకేకి వెళ్ళకపోయే ముందు థర్డ్ అప్లికేషన్ యొక్క కాస్ట్ కూడా ఇచ్చాడండి. అది ఫేక్ అని మేము ఎంబసీకి అప్లికేషన్ చేసాము ఈ రెండింటితో పాటే. అది ఫేక్ అని చెప్పేసి మాకు లెటర్ వచ్చింది. ఏమని వచ్చింది? దిస్ ఈస్ రిఫ్యూజల్ లెటర్, దిస్ ఈస్ నాట్ ద జెన్యున్ కాస్ట్, దిస్ ఈస్ నాట్ ద కంపెనీ లేదు అని చెప్పి వచ్చిందండి. ఆ లెటర్ ఉంది నా దగ్గర, షేర్ చేస్తాను. గోపాల్ గారు, మేము నాకు అక్కడ ఒకటి కన్ఫర్మేషన్ చేయండి. లండన్ లో వీసాలు ఇప్పిస్తాను అని చెప్పి మధుకర్ జాగర్లమూడి మనీ తీసుకుంటారా, లేకపోతే సర్టిఫికేషన్ ఆఫ్ స్పాన్సర్షిప్ సిఓఎస్ కోసము ఆయన మనీ తీసుకుంటారా? మీరు అప్రోచ్ అయింది ఎందుకు అసలు? మేము అప్రోచ్ అయింది ఎందుకు అని అంటే, అతను ఏదైతే చెప్పాడో మాకు నందూస్ వరల్డ్ అని ఒకటి ఉంది, హెల్త్ కేర్ అని ఒకటి ఉంది, అవి 6 కంపెనీస్ ఉన్నాయి సార్ వాళ్ళ పేరు మీద. అవి చూపించాడు. వీటిల్లో కానీ మేము బయట మాకు తెలిసిన ఫ్రెండ్స్ కంపెనీస్ లో కానీ విత్ జాబ్ ఇప్పిస్తాము. వితౌట్ జాబ్ 10 lakhs, విత్ జాబ్ 18 to 19 lakhs ఫర్ ఇండియన్ కరెన్సీ. విత్ మీరు జాబ్, అమౌంట్ విత్ జాబ్ 10 లక్షలు, వితౌట్ జాబ్ అయితే మాత్రం దాదాపు 20 లక్షలు. వితౌట్ జాబ్ 10 lakhs, ఓకే. విత్ జాబ్ అంటే 18.5 to 20 lakhs అని చెప్పి మాకు
వివరించాడండి. ఓకే. అప్పుడు తనకున్నటువంటి హెల్త్ కేర్ కంపెనీస్, తనకున్నటువంటి లిస్ట్ మొత్తం చూపించాడు. ఉమ్, కంపెనీస్ ఇవి అని చెప్పాడండి. వాటితో పాటు కాసులు ఇచ్చాడు. ఆ కాసులు ఉన్నాయి నా దగ్గర, నేను ఉమ్, ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్. ఇద్దరికి వీసాస్ వచ్చినవి. ఆ ఇద్దరి వీసాస్ అయిపోయింది. థర్డ్ రిజెక్ట్ అయినప్పుడు ఆ ఇద్దరు అక్కడ కంపెనీలో ఉన్నటువంటి హర్షిని, ఒక ఎంప్లాయీ హెచ్ఆర్, ఉమ్, ఆమెని అప్రోచ్ అయ్యారు. మీరు యూకే రండి, వచ్చిన తర్వాత మేము ప్రాసెస్ చేస్తాము, మీ జాబ్స్ గురించి అన్ని చెప్తాము అని మధుకర్తో మాట్లాడినటువంటి చాట్ కూడా ఉందండి. ఆ స్టూడెంట్స్ ఉమ్, వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు కూడా ఆఫీసులకు వెళ్ళారు. వీళ్ళు వీసా వీసా వచ్చింది కాబట్టి టికెట్ తీసుకొని వెళ్ళిన తర్వాత ఉమ్, కంపెనీకి వెళ్తే, కంపెనీ ఫొటోస్ ఉన్నాయండి మా దగ్గర, అడ్రస్ పంపిస్తాను. ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో ఎవరూ లేరు. కాల్ చేస్తే మేము బయట ఉన్నామని చెప్తారు. మేము చాట్ చేస్తే చాట్కి రిప్లై ఇవ్వరు. ఇంకా కొత్త మెంబర్స్ చేస్తే బ్లాక్ చేస్తారు. ఇప్పుడు స్పాన్సర్ లేడు అని చెప్తారు. ఫస్ట్ టైం స్పాన్సర్ లీవ్ లో ఉన్నారని చెప్తారు. సెకండ్ టైం మళ్ళీ వెంటనే అప్రోచ్ అయితే కొంచెం టైం పడుతుంది, మీకు ఒక 1 month ట్రైనింగ్ ఇస్తామని చెప్తారు. ఇలాగా ప్రొలాంగ్ చేశారండి. థర్డ్ది రిజెక్ట్ అయ్యింది. రిజెక్ట్ అయిన అడిగినప్పుడు మేము ఇంకొక కాసు ఇస్తాను అన్నాడండి. సో ఇస్తానని చెప్పి 3 months మమ్మల్ని ఏమి ఇవ్వలేదు. తర్వాత గట్టిగా అడిగితే ఏం చేసుకుంటావో చేసుకోపో, చూస్తాను, నువ్వేం ఎవరన్నారు చేస్తావో ఈ మాట? చూస్తాను ఈ బెదిరింపులు ఎవరు చేశారు? అన్నాడండి. మధుకర్. ప్రతిదీ వాట్సాప్ కాల్లోనే మాట్లాడతాడు. నాకు డైరెక్ట్ ఇంటర్నేషనల్ కాల్ యాక్సెస్ ఉందండి. నేను కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయడు, కాల్ బ్లాక్ లో పెడతాడు. మేము నెంబర్స్ నుంచి కాల్ చేసాం నెంబర్ ఆఫ్ టైమ్స్. ఏ కొత్త నెంబర్ వచ్చినా బ్లాక్ చేస్తాడు. ఉమ్, ఎప్పుడు రెస్పాన్స్. సో ఇలా మూడోది రిజెక్ట్ అయిన తర్వాత మేము అరండల్పేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చానండి స్టూడెంట్ తరపున. యా. మేము గోపాల్ గారు, మన మిగతా ఫౌండర్ దాంట్లోకి డీటెయిల్ గా వెళ్ళబోయే ముందు నా నా కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పండి. నందన మధుకర్ జాగర్లమూడి స్వస్థలం గుంటూరా? గుంటూరు పక్కన ఎక్కడన్నానా? సార్, వాళ్ళది వచ్చేదలికి నందనాది వచ్చేదలికి పెదవడ్లపూడి, గుంటూరు నుంచి మంగళగిరి రోడ్ లో పెదవడ్లపూడి. ఓకే. వాళ్ళ ఫాదర్ హౌస్ ఉందండి, అది రెంట్ కి ఇచ్చారు. ఉమ్, and ఎవరైతే అందరూ వెళ్తున్నారని ఉమ్, వాళ్ళు విజయవాడలో ఉంటున్నారండి. ఉమ్, ఇతను వచ్చేదలికి మన ఆ గుంటూరుకి ఒక 13 kilometers లో ఉంటుందండి ఊరు. ఒరిజినల్ ఊరు అది, కానీ బట్ గార్డెన్స్, బృందావన గార్డెన్స్ లో అక్కడ ఉంటున్నారండి వాళ్ళ మదర్ ఫాదర్. ఓకే. ఈ మధుకర్ వాళ్ళ స్వస్థలం పేరు గుంటూరు అండి. గుంటూరే, కానీ బృందావన్ గార్డెన్స్ లో ఉంటున్నారు. గార్డెన్స్ లో ఉంటున్నారు. దీక్షిత్ అపార్ట్మెంట్స్ 3/4 గార్డెన్స్, 3/3 x 4 లో ఉంటున్నారండి. రైట్. ఇప్పుడు మీరు అప్రోచ్ అయ్యారు మధుకర్ గారిని, మీరు కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి మీరు నాకు కొన్ని లిస్ట్ పంపించారు. ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు? మొత్తంగా చూసుకుంటే మీరు మధుకర్ వాళ్ళ ఎల్ఐఎస్ కి ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ ఎంత? ఇనీషియల్ గా ఏం చేసామంటే వైల్ డిస్కషన్ మేము అడిగాం, మీ అకౌంట్స్, మీ ఫాదర్ అకౌంట్స్ ఇవ్వండి అని అంటే, కాదండి మేము UK లో ఉన్నాము, మాకు UK పౌండ్స్ ఇస్తారా అని అడిగారు. హౌ కమ్ మేము ఇవ్వలేమండి, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయలేము కాబట్టి ఇండియా అకౌంట్స్ మీ ఇవ్వండి అంటే, ఉమ్, తను ఒక అకౌంట్ ఇచ్చాడు. తనది గార్డెన్స్ అకౌంట్, దానికి ఒక 3 lakhs పెట్టాము. నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ అకౌంట్స్ ఇచ్చారండి. ఎందుకు ఎందుకు ఇలా ఇస్తున్నారు అని క్వశ్చన్ చేసినప్పుడు, వాళ్ళు మాకు ఇండియన్ కరెన్సీలో మీరు ఇస్తే వాళ్ళు మాకు పౌండ్స్ ఇస్తారు, ఉమ్. వాళ్ళు ఎలానో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పారండి. సో టోటల్ గా ఈచ్ అప్లికేషన్ కి 18.5 lakhs ట్రాన్స్ఫర్ చేశాము. మీకు సంబంధించి 18,06,000. 18,50,000 ఒక్కొక్క అప్లికేషన్ కి 3 applications కి ఇచ్చాము. ఓకే. త్రీ అలానే అప్లికేషన్స్ 3 applications అండి. అంటే ఒక్కొక్క ఒక్కొక్క అప్లికేషన్ అప్లికేషన్ కి దాదాపు 19 లక్షలు. 19 లక్షలు అయినాయి సార్. ముగ్గురు కలిపి దాదాపు 60 లక్షలు. అరౌండ్ 60 lakhs ఇచ్చామండి. ఇవి కాకుండా ఓకే. ఇదే టైంలో యూకేలో చదువుకుంటున్న పిల్లలు కొంతమంది మమ్మల్ని జాబ్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగినప్పుడు, మేము ఇతను విని కొంతమంది ఆడపిల్లలకి ఇలా రిఫరెన్స్ నెంబర్స్ ఇచ్చామండి. ఉమ్, వాళ్ళ దగ్గర నుంచి కూడా 2,000 pounds, 3,000 pounds కొట్టించుకున్నాడు. ఉమ్. ఆ ప్రూఫ్స్ కూడా ఉన్నాయండి. అది ఉన్నాయి. అది సిఓఎస్ ఇప్పిస్తారనా లేకపోతే జాబ్స్ ఇప్పిస్తారనా? అక్కడ జాబ్స్ ఇప్పిస్తాము, ఉమ్, మీకు జాబ్, వాళ్ళు ఆడపిల్లలు వాళ్ళు బయటకు రావట్లేదు, ఉన్న మాట చెప్తున్నాను, ఎందుకంటే ఆడపిల్లలు కాబట్టి
అవును. వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఇనీషియల్ గా మీరు ఒక 2000 మాకు ట్రాన్స్ఫర్ చేస్తే మేము మీకు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము, మీ పిఎస్డబ్ల్యూ కంప్లీట్ అయిపోతుంది మీకు, కాబట్టి మేము రెన్యువల్ చేసి ఈ జాబ్ ఇప్పిస్తే ఈ జాబ్ మీద పేరోల్ రన్ చేస్తాము, మీకు పేరోల్ రన్ అవుతా ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్ గా మీ వీసా ఎక్స్టెన్షన్ కి అన్నిటికీ ఉపయోగపడుతుంది, మీరు లాస్ట్ 6 months స్టేజ్ లో ఉన్నారు, కాబట్టి ఇనీషియల్ గా 2000 3000 అలా వాళ్ళని మెస్మరైజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎంతవరకు తీసుకోగలిగాడు అది తీసుకున్నాడు సార్. సో మధుకర్ ఎక్కడ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నా కూడా తన అకౌంట్స్ కి, తన ఫ్యామిలీ అకౌంట్స్ కి ఎక్కడ నేరుగా చేసుకోడు. ఒకవేళ కనుక క్యాష్ తీసుకోవాల్సి వస్తే ఇన్ హ్యాండ్ మాత్రమే తీసుకుంటాడు. ఈజ్ దట్ రైట్? ఎస్ సార్. మీతో మీరు మీరు మాత్రమే కాకుండా మీతో పాటు చాలా మంది కూడా అలాగే ఇచ్చారు గోపాల్ గారు. ముఖ్యం. ఎస్, ఆల్ అకౌంట్స్ కి మేము ట్రాన్స్ఫర్ చేసినటువంటి స్లిప్స్ ఉన్నాయండి. Hmm. వాళ్ళ పేర్లు చెప్పమని చెప్తాను. ఒకటి వచ్చి సుమలత చెరుకూరి, ఆ ఓకే. అమ్మాయి అకౌంట్ కి దగ్గర 15 lakhs దాకా చేసామండి, స్లిప్స్ ఉన్నాయి. నెక్స్ట్ నిశాంత్ ముల్లంగి రెండో అకౌంట్, సయ్యద్ రిజావుద్దీన్ ఒక అకౌంట్, ఇంకొక ముస్లిం అమ్మాయి పేరు ఉందండి ఆ Hmm. అమ్మాయి అకౌంట్ కి, ఇంకా మధు అకౌంట్ కి ఒక 3 lakhs, అండ్ పౌండ్స్ కన్వర్షన్ లో ఒక 5000 పౌండ్స్ వరకు ఉన్నాయండి. Hmm. మొత్తం ఓవర్ టోటల్ గా 60 to 70 lakhs వరకు మొత్తం అకౌంట్స్ కే ట్రాన్స్ఫర్ చేశాం. అంటే టూ రాబోయే రోజుల్లో ఎలాగూ తేడా జరుగుతుంది. ఒకవేళ తేడా జరిగినప్పుడు నేను టెక్నికల్ గా ఇరుక్కోకూడదు అన్న ఉద్దేశంతోటే మధుకర్ తన అకౌంట్స్ కి, తన ఫ్యామిలీ అకౌంట్స్ కి అమౌంట్స్ క్రెడిట్ చేయించుకోలేదా? లేకపోతే మరి ఇంకేదైనా ఉద్దేశం ఉందా? నాకు తెలిసి తను చెప్పిన డీటెయిల్స్ ఏంటంటే, వీళ్ళు ఎలానో పౌండ్స్ అనేవి ఇండియాకి కన్వర్ట్ చేసుకోబోతున్నారు, Hmm. ఐఎన్ఆర్ కన్వర్ట్ చేసుకుంటున్నారు, Hmm. కాబట్టి మీరు అక్కడ వాళ్ళకి చేస్తే మేము ఇక్కడ తీసుకుంటాము ఈక్వల్ అని చెప్పి తీసుకున్నారు సార్. ఓకే. సో ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఇదంతా వైరల్ అయిన తర్వాత కొన్ని భిన్నమైన ఆరోపణలు, వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వాటిని ప్రశ్నలుగా మీ ముందు ఉంచుతాను గోపాల్ గారు. ఒకవేళ ఎస్ సార్. ఇప్పుడు బాధితులుగా చెప్పుకోబడుతున్నటువంటి వీళ్ళందరూ జెన్యూన్ అయితే ఎందుకని లండన్ లో కేసెస్ వెయ్యలేదు, ఇండియాలో కూడా ఎందుకు పోలీస్ కంప్లైంట్స్ ఇవ్వటం లేదు అనేటువంటిది ప్రశ్న. దీనికి మీ సమాధానం? సార్ యూకే పరిస్థితి అయితే నాకు తెలియదు, ఉన్నమాట వాస్తవం చెప్తున్నాను, బట్ ఇండియాలో నేను పడ్డ బాధ చెప్తాను మీకు. ప్లీజ్. నేను ఎప్పుడైతే అరండల్పేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చానో, ఇచ్చిన అప్పుడు వాళ్ళ ఫాదర్ ని పిలిచారు, వాళ్ళ ఫాదర్ వచ్చారు, వాళ్ళ ఫాదర్ తో పాటు కొంతమంది రిలేషన్స్ వచ్చారు. వాళ్ళు వచ్చి ఎస్ఐ గారు ముందు వీళ్ళు ఇలా కంప్లైంట్ ఇచ్చారు, ఇది ఇలా ప్రూఫ్ చూపిస్తున్నారు, ఇదిగోండి మీకు అకౌంట్ కి వచ్చిందా రాలేదా, వాళ్ళ అబ్బాయి కాల్ చేసుకున్నారు, అమౌంట్ వచ్చిందని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఎస్ఐ మేడం ఏమన్నంటే, మరి ఒప్పుకున్నారు, ఆ అబ్బాయికి రిజెక్ట్ అయింది, కాబట్టి అమౌంట్ మరి రిటర్న్ ఇవ్వాలి కదా అంటే, మా అబ్బాయిని రేపు కనుక్కొని వస్తానని చెప్పి ఒక రోజు వెళ్ళిపోయారండి. ఆ రెండో రోజు వచ్చి వీళ్ళు అమౌంట్ ఇచ్చారు, మా అబ్బాయి వాళ్ళు తేల్చుకుంటారు అని అన్నారండి. జస్ట్ అదే రోజు హై లెవెల్ అఫీషియల్ పొలిటికల్ లీడర్స్ దగ్గర నుంచి సిఐ గారికి ఫోన్ చేపించి, ఈ కేసును మీరు ఏమి టచ్ చేయొద్దు, ఎవరు? సింపుల్ గా మీరు వాళ్ళ పేరు చెప్పగలమా? ఎవరా హైయర్ అఫీషియల్స్ లేదా పొలిటికల్ లీడర్స్ పేరు చెప్పగలమా? లైక్ హయ్యర్ మినిస్టర్ లెవెల్ సార్, సిఐ గారు డైరెక్ట్ గా చెప్పారు, మాకు హై లెవెల్ నుంచి ఫోన్ వచ్చింది, కాబట్టి మేము ఇప్పుడు ఈ కేసుని ఫైల్ చేయలేము అని అన్నారు. సో ఇప్పటి వరకు సో అరండల్పేట్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అవ్వలేదా గోపాల్జీ? నా దగ్గర అయితే అదొక్కటే కాదండి, నెక్స్ట్ నగరంపాలెం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాను, నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్తే అక్కడ ఇదే సేమ్ సిచ్యువేషన్ జరిగిందండి. అప్పుడు ఇంకొక ఎంపీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. నెక్స్ట్ నేను మళ్ళీ ఆ, నల్లపాడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాను, నల్లపాడు పోలీస్ స్టేషన్ తీసుకున్నప్పుడు హైకోర్టు లాయర్ గారిని తీసుకొచ్చారు, Hmm. ఆయనతో సింపుల్ గా నేను ఒక ప్రొఫెసర్ని, నేను ఒక పెద్ద మనిషిని, నన్ను పద్దాగిలు తిప్పుతున్నారు, నా హెల్త్ పాడవుతుంది, అది ఏమన్నా ఉంటే మా అబ్బాయి వాళ్ళు చేసుకున్నారు, కాబట్టి నన్ను పిలవద్దు, ఈసారి పిలిస్తే నా దగ్గరకు చాలా మంది వస్తున్నారు ఇలాగా, ఇవన్నీ నాకు సంబంధం లేనివి అని చెప్పి బైండోర్ ఇది రాపిచ్చారు సార్, ఒక ఓకే. పేపర్ రాపిచ్చారు. Hmm. ఫ్యూచర్ లో నేను మధుకర్ ఇతన్ని వాళ్ళ నాన్నగారితో. మధుకర్ వాళ్ళ నాన్నగారితో ఏం పేరు వాళ్ళ హైకోర్టు నాన్నగారి పేరు? ఏంటండి వాళ్ళ నాన్నగారి పేరు? జాగర్లమూడి, 1 minute యా, పేపర్ ఇట్స్ ఓకే. జాగర్లమూడి. ఆయన ప్రొఫెసర్ అండి? ప్రొఫెసర్ సార్. యా, ఓకే. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. దాని తర్వాత ఏం జరిగింది? తర్వాత ఎక్కడికి వెళ్ళినా పోలీస్ స్టేషన్ లో ఇదే జరుగుతుంది. నెక్స్ట్ గురిజాల్ పోలీస్ స్టేషన్ కూడా పిలిపించాము, పిలిస్తే నేను రానండి, నన్ను హెరాస్ చేస్తున్నారు,
అని చెప్పి హయ్యర్ లెవెల్లో ఫోన్స్ చేపించారు. ఉమ్, ప్రతి విషయంలో వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అతను పట్టుకొచ్చాము, ఇలా ఇలా ప్రూఫ్స్ ఉన్నాయి కదా. మీ అబ్బాయిని మాట్లాడించాను అంటే మధు మాట్లాడాడు, వాళ్ళ ఫాదరు మాట్లాడరు. మేము నందన వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అక్కడికి వెళ్తే మా ఇంటికి రావద్దు, మాకు సంబంధం లేదు, మీరేమైనా ఉంటే మధుతో మాట్లాడుకోండి. ఇదే రిఫ్లెక్ట్. ఎక్కడికి పోయినా కంప్లైంట్లు ఇవ్వటం, కంప్లైంట్స్ ఉండేయండి నా దగ్గర, సో ఆ పేపర్స్ కూడా గుంటూరులో, ఉన్నాయి. కృష్ణా జిల్లాలో ఏ పోలీస్ స్టేషన్ కి తిరిగినా ఎవరు కేసులు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. పైగా పొలిటీషియన్స్ యొక్క సపోర్టు, అలాగే కేసులు విత్డ్రా చేసుకోమని బెదిరింపులు. ఇంతేనా? అంతే సార్, ఇదే ఓకే, మాట. సరే, ఓకే, ఇది ఇండియా పరిస్థితి, ఒప్పుకుంటాను. ఇల్లీగల్ ఎన్- చెప్తున్నాను ఇక్కడ, యా. ఒక చిన్న ఇల్లీగల్ పాయింట్ చెప్తున్నాను. ఇట్స్ నాట్ ఏ గుడ్, ఇట్స్ నాట్ ఏ గుడ్. ఎప్పుడైతే ఎస్ఐ మేడం గారు ఏమండి వాళ్ళు జెన్యున్ గా ప్రూఫ్స్ చూపిస్తున్నారు, మన ఆమె అడిగినప్పుడు మా అబ్బాయి చూసుకుంటాడండి అని అన్నప్పుడు మేడం గారు ఒక మాట అన్నారండి, ఉమ్, నీకు పుట్టాయే కదా, నీకెందుకు తెలియకుండా ఉంటుంది, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీవు ఒప్పుకున్నావు కదా ఇచ్చారని, ఎందుకు డబ్బులు ఇవ్వవు అంటే, ఇవన్నీ పొలిటికల్ గా చాలా మంది మా అబ్బాయిల్ని మా మా పేరు పోగొట్టడం కోసం వీళ్ళంతా ఇది చేస్తున్నారని చెప్పేసి తప్పించుకొని వెళ్ళిపోయాడు సార్. పొలిటికల్ గా అంటే వీళ్ళు కేవలం సోషల్ మీడియాలో ట్రెండింగ్ కపుల్ కానీ వీళ్ళకి ఏ రాజకీయ పార్టీతో నాకు తెలిసి సంబంధాలు లేవు. ఉన్నాయా ఒకవేళ ఉంటే? లేదు సార్. ఎప్పుడైనా వాళ్ళు ఏమంటున్నారంటే ఒక ఎంపీ ఆఫీస్ ఫోన్ చేయించటమో, లేకపోతే ఒక మినిస్టర్ ఆఫీస్ దగ్గర నుంచి ఫోన్ చేయించటమో, ఈవెన్ కొంతమంది మినిస్టర్లతో వీళ్ళు ఇండియా వచ్చినప్పుడు వీళ్ళు ఫోటోలు దిగారండి, మినిస్టర్లను కలిశారు, ఆ, ఫోటోలు దిగారు, వాళ్ళతో ఫోటోలు దిగినవి ఉన్నాయి, నా దగ్గర ప్రూఫ్ ఉంది సార్, ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర. నాకు పంపించండి, నాకు ఎవరైతే పంపించండి ప్లీజ్, దయచేసి పంపిస్తాను. నాకు పంపించండి. నేను ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మై నేటివ్ లో ఉన్నానండి. నేను వైజాగ్ వెళ్ళిన తర్వాత నా ల్యాప్టాప్ లో మొత్తం ఉన్నవి నేను ఇస్తాను ఫోటో కూడా. ఎప్పటికైనా పంపించండి ఇలా గోపాల్ గారు, కంపల్సరీగా పంపించండి. రెండవ థింగ్, పంపిస్తాను. ఎందుకని విక్టిమ్స్ యూకేలో న్యాయ పోరాటం చేయలేకపోతున్నారు, చేయట్లేదు? ఇది కామన్ గా రేజ్ అవుతున్నటువంటి క్వశ్చన్. దీనికి ఆన్సర్? దీనికి నాకు తెలిసి నేను అబ్రాడ్ లో ఉన్నాను కాబట్టి, ఎక్కడైనా అబ్రాడ్ లో పోలీసులు అనేవాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద ఫైనాన్షియల్ పరంగా రియాక్ట్ అవ్వరు అనే ఒక ధీమా ఉంది కాబట్టి, అసలు ఫస్ట్ క్వశ్చన్ మీకు అంత డబ్బులు మీరు ఎందుకు ఇచ్చారు అని ఎదుటాలనే క్వశ్చన్ చేస్తారు. ఆ ఉద్దేశంతో వాళ్ళు ఏమి చేయరు అనే ధీమాతో వీళ్ళన్నీ చేశారని నేను అనుకుంటున్నాను. అంటే బ్యాక్ డోర్ లో మనం కాస్త ట్రయల్ వేస్తున్నాం కాబట్టి వీళ్ళు ఎట్లాగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళరు, వెళ్ళినా కూడా వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకోరు అనేటువంటి నమ్మకమా ఈ నందూస్ కపుల్ కి? ఎస్ సార్, 100% అది జెన్యున్ గా. మాకు వచ్చిన ఫేమ్, మాకున్న పబ్లిసిటీ చూసి వీళ్ళంతా తట్టుకోలేకపోతున్నారు. అందుకే పెయిడ్ కామెంట్స్ పెట్టిస్తున్నారు, నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు, మేము అమాయకులము అని ఆమె వీడియోలు చేసింది. అలాగే పుచ్చు యాపిల్స్, లేకపోతే సోషల్ మీడియాలో పడి ఏడ్చే వాళ్ళంటూ వాళ్ళు వీడియోస్, షార్ట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఇప్పుడు ఎవరు ఆ ఏడ్చే వాళ్ళు, ఎవరు ఆ ఏడుపు కొట్టు వాళ్ళు? ఆమె అంత ఏడ్చే వాళ్ళని ఏడుస్తుంది కదండి. నేను గ్రూప్ లో, యూకే గ్రూప్ ఒక 10 గ్రూప్స్ లో నేను మెసేజ్ పెట్టాను, ఈ ప్రూఫ్ లను అప్లోడ్ చేశాను. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 minutes లో ఆ గ్రూప్స్ అన్నిట్లో డిలీట్ చేసేసింది. నేను చాలా మంది సాలిసిటర్స్ ని యూకేలో అడిగాను, సార్ నేను ఇలా గ్రూప్ లో పెడుతున్నాను, ప్రూఫ్స్ పెడుతున్నాను, డిలీట్ చేపిస్తున్నారు, దీనికి ఎలాగండి రియాక్షన్ అంటే, యూకేలో అయితే మేమేమీ చేయలేము, బికాస్ ఆఫ్ యు ఆర్ ఇన్ ఇండియా అని అన్నారు. అలానే ఆమె గ్రూప్స్, ఆమె చేసే రీల్స్ కూడా నేను ఇచ్చాను. ఎవ్రీ విత్ ఇన్ మినిట్ ఆఫ్ లో మనం పెట్టి మొత్తం డిలీట్ చేయించిందండి. ఉమ్, ఏ ఒక కామెంట్ ఉండదు. ఆమె అంత భయపడిన మనిషి అయితే, ఆమె అలా నేను డైరెక్ట్ గా ఉన్నది చెప్తాను అన్న మనిషి అయితే ఎందుకు డిలీట్ చేపిస్తుంది, అతనికి ఎందుకు కాల్ చేయదు, ఎందుకు ఓకే, డైరెక్ట్ గా వచ్చి "వీళ్ళు పెడుతున్నారు అని ఎందుకు అడగదు, మీరు ఎందుకు పెడుతున్నారు అని అడగాలిగా మమ్మల్ని, అడగాలి. మీరు ఎందుకు మా అమ్మాయి కామెంట్ చేస్తున్నారు, ఎందుకు పెడుతున్నారని రిప్లై ఇవ్వాలి కదా. అవును. ఏ రోజు ఒక రిప్లై లేదు, ఇమీడియట్ గా డిలీట్ చేస్తుంది. ఎక్కడ నా దగ్గర ఇమిగ్రేషన్ గ్రూప్ ఉంది, సాలిసిటర్స్ గ్రూప్ ఉంది, జాబ్స్ గ్రూప్ ఉంది, నెక్స్ట్ యూకే లో జనరల్ గా ఉంది. ఇలాగ వీళ్ళ వీళ్ళ బారిన పడిన చాలా మంది నాతో మాట్లాడారు. వాళ్ళ అన్ని గ్రూప్స్ లోనూ మొత్తం డిలీట్ చేపించింది. ఐ హ్యావ్ ప్రూఫ్. ప్రూఫ్ లేకుండా నేను ఏది మాట్లాడటం లేదండి. ఎప్పుడైనా ఇప్పుడైనా వస్తాను, ప్రూఫ్స్ తోనే బయటకు వస్తాను. ఉమ్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, వాళ్ళలాగా నేను మాట్లాడుతున్నా, ప్రతిదీ నందన, నా దగ్గర ఉంది. అలాగే మధుకర్ మీద ఆరోపణలు చేస్తున్నటువంటి వీళ్ళంతా అమ్ముడు పోయారు.
అమ్ముడు పోయి మా మీద నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళ ప్రధాన ఆరోపణ. ఒకవేళ నిజంగా గనక అది నిజమైతే వీళ్ళ మీద దాడి చేయమని ఎవరు చెప్పే ఛాన్స్ ఉంటుంది? ఎవరు మిమ్మల్ని అందరినీ కొనే ఛాన్స్ ఉంటుంది? ఇప్పుడు మీరు యాపిల్ అని ఒకటి తీసుకొని ఆమె దాంట్లోనే చాలా రియలిస్టిక్ గా ఒప్పుకుంది. ఎలాగా? మీరు సపోర్ట్ చేయండి, మీకు 100 ఇస్తాను, మీకు కామెంట్ పెట్టండి, ₹2 ఇస్తాను. ఆమె ఆమె ఇండైరెక్ట్ గా అందరినీ చేస్తుంది. ఎవరు చేస్తారు అలాగా? ఎవరికి అవసరం అండి ఇవాళ? మా డబ్బులు పోయినాయి, తీసుకుంది, జాబ్ ఇవ్వలేదు కాబట్టి వీళ్ళంతా వస్తున్నారు. నువ్వు అంత ఇండైరెక్ట్ గా యాపిల్స్, పుచ్చిపోయిన వాళ్ళు, బ్యాక్ డోర్లు అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరే మెన్షన్ చేస్తున్నారు. బ్యాక్ డోర్ ద్వారా కొనుక్కొచ్చాను అని. అంటే బ్యాక్ డోర్ ద్వారా చేశారు, మీరు చేశారు కాబట్టి ఆ టర్మ్స్ అవన్నీ వాడుతున్నారు. ఇఫ్ యు ఆర్ ఏ రియలిస్టిక్ అండ్ ఇఫ్ యు ఆర్ ఏ జెన్యున్ పర్సన్, యూ కాంట్ సే లైక్ దిస్. మీకు చెప్పకూడదు. వాళ్ళు వచ్చారు, మేము ఇచ్చామనో ఇవ్వలేదనో, మా దగ్గర అప్రోచ్ అవ్వలేదనో, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయనో ఆమె బయటికి రావాలి. మేము ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ప్రూఫ్స్ తో వస్తున్నాం. ఉమ్, మేము ప్రూఫ్ లేకుండా వాళ్ళు వచ్చి చేయలేం. ఇవాళ కాదు రేపైనా నేను ఇస్తాను, నా నెంబర్ ఇస్తాను, నా అడ్రస్ ఇస్తాను, రండి. లేదా మీ దగ్గరకు రమ్మంటే అక్కడికి వస్తా. మీతో పాటు డిబేటింగ్ నేను రెడీగా ఉన్నా. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఉమ్, నేను ప్రూఫ్ లేకుండా మాట్లాడుతున్నా. రైట్. అట్లానే నీ దగ్గర proof ఉంటే నువ్వు కూడా రావచ్చు కదా. ఎటకారంగా మాట్లాడకూడదు సార్. దిస్ ఇస్ లైఫ్. ఆమె నిన్న వీడియో కూడా చేస్తా, వెటకారంగా మాట్లాడింది. ఆఫీసులు ఎందుకు క్లోజ్ అయినాయి సార్? ఎందుకు ఆఫీసులు క్లోజ్ అయినాయి? 2 years పాటు రన్ అయిన ఆఫీసులు ఇవాళ క్లోజ్ చేసి మా దగ్గర ఎక్కడ ఇండియాలో ఆఫీసులు లేవు అని చెప్తుంది. ఎందుకు లేవు? మీ వెబ్సైట్ లో ఉన్నాయి, ఇక్కడ రియల్ గా పెట్టారు మీరు. ఆ రియల్ గా ఉన్న వాటిని ఇవాళ క్లోజ్ చేశారు. ఎందుకు? ఈ టైప్ ఆఫ్ ఫ్రాడ్స్ నడిచినాయి కాబట్టి, మీరు చేశారు కాబట్టి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇతను దుబాయ్ లో ఆఫీస్ పెట్టాడు. ఓకే. దుబాయ్ లో ఆఫీస్, సిలికాన్ వ్యాలీలో దుబాయ్ లో ఆఫీస్ పెట్టాడు. ఉమ్, వీళ్ళు అక్కడ వేరే కొనడానికి వచ్చి వీడియోలు చేసింది. మేము పిల్లలు వచ్చామని చెప్పి చేసింది. ఇండియా వచ్చినప్పుడు చేసింది. వాళ్ళ ఆఫీసులోనే చూపించింది. వాళ్ళ మామగారు అయినటువంటి ఆయన మధుకర్ జగన్మోహన్ వాళ్ళ ఫాదర్ కూడా ఆఫీస్ లో కూర్చొని ఉన్నాడు. మేము పోలీసులు తీసుకెళ్ళిన రోజున వాళ్ళు ఉన్నారు అందరూ. ఉమ్, అలానే ఇవాళకి కూడా May 25th ఈ లాస్ట్ మంత్ 25th కూడా మీరు యాడ్స్ ఇచ్చారు. నా దగ్గర ప్రూఫ్ ఉంది. మీరు గ్రూప్, డెస్టినీ గ్రూప్ లో యాడ్లు ఇచ్చారు. ఆ యాడ్ల్లో ఇంకా మేము ప్రొవైడ్ చేస్తున్నాం అంటున్నారు. సో మీన్స్ మీరు జెన్యున్ గా చేస్తున్నారు కదా. మీరు జెన్యున్ గా చేస్తున్నప్పుడు వీటి గురించి ఎందుకు మీరు బయటకు రావాలి? ఉమ్, రావాలి కదా. మీరు ఇంకా ఎగ్జాక్ట్లీ. యాడ్స్ వస్తున్నారు కదా. ఉమ్, ఉన్నప్పుడు నేను దాన్ని అప్రోచ్ అయ్యాను. నేను ఇంకొక నాలా పర్సన్ ఇంకా వస్తారు డబ్బుల కోసం. మీ డబ్బులు తీసుకుంటారు. మేము అడుగుతున్నాం కదా, ఇదిగోండి, ఇదిగో ప్రూఫ్ అని చూపిస్తున్నాను కదా. మేము చేయలేదు అనేది మీరు చెప్పడానికి మీరు ఎందుకు బయటికి రారు? ఫస్ట్ క్వశ్చన్ అది. సెకండ్ పాయింట్, అసలు ఏ విషయంలోనైనా మీరే ఎందుకు వస్తున్నారు? మాట్లాడింది మధుకరు, ఉమ్, స్టార్ట్ చేసింది మధుకరు. మధుకర్ అనే వ్యక్తితో ఇంతవరకు ఇప్పుడు ఇంత జరుగుతుంటే మధుకర్ అనే వ్యక్తితో ఒక్క వీడియో కానీ, లేదా ఒక మెసేజ్ కానీ, లేకపోతే ఒక రీల్ కానీ మేము చేయలేదని కానీ, లేదా మేము చేసింది ఇది అని కానీ, మేము ఎలా చేశామో అని కానీ మధుకర్తో మీరు ఎందుకు చెప్పించరు? మధుకర్ని ముందుకు తీసుకొని రాకుండా కేవలం నందనానే వచ్చి వీడియోలు చేయటము, సెటరికల్ కామెంట్స్, షార్ట్స్ పోస్ట్ చేయటం వెనుక ఉమెన్ కార్డ్, విక్టిమ్ కార్డ్ ప్లే చేయటంగా ఉంటుందా? సార్, ఉమెన్ కార్డ్, విక్టిమ్ కార్డ్ అనేది ఇక్కడ పనిచేస్తుంది సార్. ఆమె పెట్టిన ఇంకొక మాట, ఒక ఆడవాళ్ళ కోసం ఇంతమంది పోరాడుతున్నారు అని అంటే, ఆడవాళ్ళ కోసం పోరాడుతున్నా, వీళ్ళు పోయిన డబ్బుల కోసం పోరాడుతున్నారు. ఆమె ఆమె కార్డును వాడుకోవాలని యూజ్ చేస్తుంది కాబట్టే ఉమ్, మధుకర్ సైట్ చేసి ఆమె ఉమెన్ కార్డు వాడుతుంది. ఉమ్, ఆమె రియల్ పర్సన్ అయితే, జెన్యున్ పర్సన్ అయితే, మీరు ఎవరైతే ఉన్నారో మీరు రండి, నేను కూర్చుంటాను డిబేట్ లో, ఉమ్. లేకపోతే మీరుతో వీడియో కాల్ మాట్లాడతాను, లేదా ఒక ఆడియో కాల్ మాట్లాడతాను అని ఆమె ఎందుకని అనకుండా నన్ను దట్స్ మై ఉమెన్ క్వశ్చన్ టు గోపాల్ గారు. దట్స్ మై క్వశ్చన్ టు నా రెండు ప్రశ్నలతో ముగిస్తాను గోపాల్ గారు, ద వాల్యుబుల్ క్వశ్చన్స్. ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పటికైనా కూడా నందన, మధుకర్ తో మీరు ఓపెన్ డిబేట్ కు మీరంతా సిద్ధమేనా? నేను ఇప్పుడు కాదు,
ఎందుకంటే లాస్ట్ 3 years June 23 నుంచి నేను పోరాడుతున్నానండి. స్టిల్ ఫైట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇట్స్ హ్యూజ్ అమౌంట్. ఓకే, ఐఎమ్ రెడీ టు, నాట్ నౌ, ఫ్యూచర్ లో కూడా నేను రెడీగా ఉన్నాను. వచ్చి కూర్చుంటాను విత్ ప్రూఫ్స్. రైట్, దట్స్ మై అనదర్ క్వశ్చన్ టు. బాధితుల వద్ద ఎలాంటి ప్రూఫ్స్ లేవు, ఉన్నవన్నీ కూడా లీగల్ గా నిలబడేవి కావు అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళని డిఫెన్స్ లో పడేయటానికి, లేకపోతే వీళ్ళు తప్పు చేశారు అని చెప్పి ప్రూవ్ చేయడానికి మీ దగ్గర అథెంటికేటెడ్ ప్రూఫ్స్ ఉన్నాయా? ఉంటే రాబోయే రోజుల్లో వాటిని మీడియా ముందుకు తీసుకొచ్చి డిబేట్ కి సిద్ధమేనా? నేను సిద్ధమే సార్. నా దగ్గర అతను ఇచ్చినటువంటి కాస్ట్ లెటర్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ తో మాట్లాడిన చాట్లు ఉన్నాయి. నేను బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఏదైతే చేశాను, నేను స్టూడెంట్స్ ఎవరైతే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశారో ఆయన ఇచ్చిన అకౌంట్స్ కి ప్రూఫ్స్ ఉన్నాయండి. అవే ప్రూఫ్స్ ఉన్నాయి. నేను వాళ్ళని వెంబడించినప్పుడు వాళ్ళ పిల్లలు ఫంక్షన్ చేసుకున్న రోజున సింపుల్ క్వశ్చన్, 75 lakhs పెట్టి నీ కొడుకుకి నువ్వు ఫంక్షన్ చేసావు విజయవాడ యార్లగడ్డ ఫంక్షన్ హాల్లో, ఓకే, ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడ ఈ క్వశ్చన్స్ అని అడగడం నాకు రైట్ కాదు, అది నీ ఇష్టం. నా దగ్గర ఎవరి దగ్గర రమ్మన్నా ప్రూఫ్స్ తీసుకొని వస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆన్ పేపర్ ఉంది, ఆన్ పేపర్ లేదు మాట. రైట్. మై లాస్ట్ క్వశ్చన్. నందన అలాగే మధుకర్ జాగర్లమూడి అమాయకులు, వాళ్ళకేం తెలియదు అని వాళ్ళ సపోర్టర్స్ కొంతమంది మాట్లాడుతున్నారు. అలాగే మీడియాలో, ఎస్పెషల్లీ ఈ డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి చాలా మంది కూడా వాళ్ళ సపోర్ట్ గా క్యాంపెయిన్ చేస్తున్నారు. వాళ్ళు చేసేటువంటి ఉమ్మడి ఆరోపణ ఏంటంటే బాధితులు కరెక్ట్ కాదు, వీళ్ళంతా అమ్ముడు పోయారు పెయిడ్ ఆర్టిస్టులని. మీడియాలో అలా ప్రచారం చేసినటువంటి వాళ్ళకి, అలాగే వాళ్ళని ఇంకా వెనకేసుకొస్తున్నటువంటి వాళ్ళకి బాధితుల తరపున మీరు ఇచ్చేటువంటి ఆన్సర్ లేకపోతే మెసేజ్ ఏంటి గోపాల్ గారు? సార్, కళ్ళ ముందు ప్రూఫ్స్ చూపిస్తాము, వాళ్ళు వస్తానంటే వాళ్ళకి ఇస్తాను. నేను ఫోన్ కాల్లో మాట్లాడతాం, లేకపోతే ఏదో చూపించకుండా మాట్లాడతాం చేయను నేను. ఫస్ట్ పాయింట్, ఆ ఎవరైతే మాట్లాడుతున్నారో పెయిడ్ ఆర్టిస్ట్ అని ఆమె వీడియోలో చెప్పింది, నా తరపున మీరు చేయండి, మీకు 100 ఇస్తా, మీకు 10 రూపాయలు ఇస్తా అని ఆమె చెప్పింది. ఇండైరెక్ట్ గా వాళ్ళంతా చేత చేపిస్తుంది, మీరు ఇలా చేయండి, అలా చేయండి, మమ్మల్ని అలా చేస్తున్నారని. నీకు ఏ ఇంటెన్షన్ లేకపోతే, ఆ ఇంటెన్షన్ లేకపోతే వాళ్ళందరికి ఆ మెసేజ్ ఎందుకు పంపిస్తున్నావు? అదే రీల్లో మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే నాకు చూపించండి అనే మాట ఆమె ఎందుకు వాడలేదు? అది గ్రహించాలండి. ఎవరైతే బయట మాట్లాడుతున్నారో వాళ్ళు అమాయకులని. సార్, చాలా మంది ఉన్నారు సార్. మీరు ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఇవాళ చాలా స్కామ్లు పడుతున్నాయి, కానీ ఇవి ఇచ్చినది ఫార్మర్స్. వాళ్ళు కష్టపడి వాళ్ళ పొలాలు అమ్ముకొని వాళ్ళ పిల్లలు బాగుపడతారని ఇచ్చారు, వాళ్ళకి ఒక జీవితం ఇస్తారని. ఇవాళ యూకే వెళ్ళారు, వాళ్ళు 6 months లో వాళ్ళు వీసాస్ ఎక్స్పైర్ అయిపోతే దొంగచాటుగా జాబులు చేసుకోనో, లేకపోతే ఇంకో దానికి డబ్బులు కట్టుకోనో, పేరోల్ రన్ చేయించుకుంటానో వాళ్ళు జీవితం రన్ చేస్తున్నారు. కట్టి ఇక్కడ వీళ్ళకి 18.5 లక్షలు కట్టి ఇంకోళ్ళు కట్టి కూడా చేస్తున్నారు. వీళ్ళు అంతా మాట్లాడకూడదు సార్, ఎందుకంటే యువతలో స్ట్రగుల్ అవుతుంది. ఒక పేరెంట్స్, వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, వాళ్ళు ఫార్మర్స్, రూపాయి కష్టపడి పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చారు. వాళ్ళు అలా మాట్లాడితే వాళ్ళకి నేను సమాధానం ఇస్తాను, ప్రూఫ్స్ తో సమాధానం ఇస్తాను. అది మాట్లాడటం అనేది ఇట్స్ ఏ రాంగ్ థింగ్. వాళ్ళకి తెలిసి రేపు వాళ్ళకి ఎప్పుడైతే దెబ్బ తగిలిద్దో ఆ రోజు తెలిసింది, ఇవాళ కాదు. గోపాల్ గారు, నేను నందన గారితో అలాగే మధుకర్ జాగర్లమూడి గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాను. 2 times కాల్ చేశాను, వాళ్ళు ఆన్సర్ చేయలేదు. నేను సో అండ్ సో నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళకి వాట్సాప్ మెసేజ్ చేశాను. ఇప్పటి వరకు కూడా నో రిప్లై. అయినా కూడా వెయిట్ చేస్తాను ఖచ్చితంగా. మీ ఆన్సర్ తో కంక్లూడ్ చేయండి. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆ కపుల్ కి, నందనాకి, మధుకర్ జాగర్లమూడి గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దయచేసి పూర్ పీపుల్ జాబ్స్ కోసం ఆసరాగా మీ దగ్గరకు వస్తున్నారు అని మీరు వాళ్ళని ఎన్కాష్ చేసుకోవద్దు, వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేసే విధంగా ఎన్కాష్ చేసుకోవద్దు. నేను ఒక పాయింట్ అడుగుతుంది, వాళ్ళకున్న ఆస్తి ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ రీల్ లో మేము తినకుండా పడుకున్నాము అని చెప్పిన మనిషి ఇవాళ ఒక లీలా ప్యాలెస్ లో ఒక డేకి 30,000 కట్టి 22 days లీలా ప్యాలెస్ లో నువ్వు ఉండవు అంటే ఎంతండి? 6.5 lakhs. ఆ రేంజ్ కి ఏ రేంజ్ లో ఎదిగారండి? మీ ఆయన జాబ్ చేస్తున్నాడా? మీరేమైనా జాబ్ చేస్తున్నారా?
మీరు పెట్టినటువంటి నందూస్ కిచెన్ వరల్డ్ కానీ వీటన్నిటికీ అకౌంట్స్ ఉన్నాయా? మీరు ట్యాక్సులు పే చేస్తున్నారా? లాభాలు ప్రాఫిట్స్ ఇవన్నీ ఉన్నాయా? మీరు గవర్నమెంట్ కి చేశారా? 7 కంపెనీస్ ఏ లెక్కన ఓపెన్ చేశారండి? ఉమ్, 7 కంపెనీస్ లో లెక్కలు వచ్చేసారు. ఆ కంపెనీస్ అకౌంట్స్ మీరు చేశారా? దానిలో ప్రాఫిట్స్ చూపించారా? మీకు ఇదిగోండి మాకు ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇండియాలో 2 అపార్ట్మెంట్లు, న్యూ అపార్ట్మెంట్స్ 60 lakhs పెట్టుకున్నారు, పొలాలు కొన్నారు. ఇవి ఆరోపణలు కాదండి, అక్కడ రియలిస్టిక్ గా ఉన్నాయి. ఉమ్, ప్రతిదీ అమ్మగారి పేరు మీద ఉంది, వాళ్ళ నాన్నగారి పేరు మీద ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయండి వీటన్నిటిని? మీరు ఎంత జాబ్ చేసి ఇవాళ నేనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటే నాకు నెలకు 1 lakh వస్తే 60,000 పోతుంది. 40,000 తో నేను ఈఎంఐలు కట్టుకుంటున్నాను. రిమైనింగ్ థింగ్స్ అన్నిటికీ నాకు అవ్వట్లేదు. 1 year లో నేను ఎంత సంపాదిస్తానండి? ఎంత ఎంత స్ట్రగుల్ అవుతున్నాం, ఎంత స్ట్రెస్ ఫెయిల్ అవుతున్నాం. నువ్వు ఏ లెక్కన నీకు ఈ అమౌంట్ వచ్చింది? నీకు ఇవన్నీ చేయకపోతే నువ్వు రియల్ పర్సన్ అయితే, జెన్యున్ పర్సన్ అయితే నువ్వు ఇదిగోండి మీ విధంగా సంపాదించుకుంటున్నావు. చేయొచ్చు, ఛానల్స్ మీద డబ్బులు వస్తాయో రావు మాకు తెలియదు, అవన్నీ అన్నెసరీ థింగ్స్. మీరు ఏ విధంగా ఇవన్నీ కొని ఇవన్నీ మీ ఫాదర్ కి మదర్ కి బంగారాలు ఇవన్నీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 years లో మీరు ఇంత రేంజ్ కి ఎదిగారు. ఒక లీలా హోటల్లో పర్ డే 30,000 కట్టి 22 days ఉన్నారంటే 6.5 lakh ఏ లెక్కన కట్టారు? ఇండియాకి వచ్చినప్పుడు. పాస్పోర్ట్ ఇచ్చాం. ఉమ్, ఆ, మరి మీరు ఎంత అమౌంట్ పే చేస్తారంటే ఏ రేంజ్ కి ఎదిగారు? ఎవరు సొమ్ముతో ఎదిగారు? ఎవరిని మోసం చేసి ఎదిగారు? మోసం చేయలేదు అని అనడానికి నీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ చూపించు. లేదా నేను చూపిస్తా అంటున్నాను. ఇది సో రైట్ గోపాల్ గారు, వీళ్ళు చెప్పండి చెప్పండి ప్లీజ్. వీళ్ళు ఇలా అమాయకమైనటువంటి పీపుల్ అండి. ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ అవేర్నెస్ లేదు. టు బి హానెస్ట్, ఈ స్టూడెంట్స్ కి అవేర్నెస్ లేకపోవటాన థర్డ్ పార్టీ ద్వారా వెళ్తున్నారు కాబట్టి దాన్ని ఎన్కాష్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఏం చేయరు, వస్తే వీళ్ళకి ఏం తెలియదు, ఏదైనా డాక్యుమెంట్స్ అయినా ఏదైనా మనం చేయగలము. ఉమ్, సో మీరు ఫారెన్ లో పిఆర్ మీ, మేము ఆల్రెడీ యూకే పిఆర్ మీ, మమ్మల్ని ఏం చేయరు అనే ఫీలింగ్ లో అమాయకమైనటువంటి పర్సన్స్ ని, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ని ఎన్కాష్ చేసుకుంటా ఒక కాసుకి, ఆయన ఇచ్చిన కాసుకి మాక్సిమం కంపెనీ చేసేది 10 lakhs అండి. ఉమ్, దానికి 18.5 lakhs 20 lakhs తీసుకుంటున్నారు. అంటే డబుల్ ద టైం మీరు అమౌంట్ తీసుకుంటున్నారు. అంటే ఎక్కడ ఎంత సేవ్ చేసుకుంటున్నారు? ఐ డోంట్ నో వెదర్ థర్డ్ పర్సన్స్ ఉన్నారో లేరో, నాకు అనవసరం. బికాస్ ఆఫ్ నేను డైరెక్ట్ మిమ్మల్ని మీట్ అవుతున్నాను, మీరు ఇస్తారని ఒక నమ్మకంతో. ఉమ్. ఓకే, దాన్ని మీరు ఎన్కాష్ చేసుకొని యువతల వాళ్ళని ఒక 1 lakh ఉంచుకోవచ్చు, 2 lakhs ఉంచుకోవచ్చు, కానీ 10.5 lakhs తీసుకొని వాళ్ళు మోసం చేయడం అనేది దాన్ని నేను అందుకని వాటిని భరాయించలేక మేము అంటున్నాం. రైట్ గోపాల్ గారు, తెలుగు వాళ్ళని వీళ్ళు ఎక్కువగా టార్గెట్ చేసుకొని వీసా మోసాలకు పాల్పడ్డారు, సిఓఎస్ పేరుతో అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలకి మీలాంటి వాళ్ళందరూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంటే మీ ఆవేదన మొత్తం అంతా కూడా ప్రపంచానికి తెలుస్తుంది. బట్ నాకున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుగు వాళ్ళు మాత్రమే కాకుండా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది బాధితులు ఉన్నారు. అన్నింటికి మించి పాకిస్తాన్ లో వీళ్ళని నమ్మి మోసపోయినటువంటి ఒక వ్యక్తి కొంతమంది ఉన్నారు, అలా అది కూడా తెలుస్తుంది. వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏది ఏమైనప్పటికీ మీరు ఆత్మ స్థైర్యం పెట్టుకుని నిబ్బరం కోల్పోకుండా పోరాటం చేయండి. జెన్యున్ గా ఉండేటువంటి మీడియా ఖచ్చితంగా మీతో ఉంటుంది. తప్పు వాళ్ళు చేసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు నిలదీద్దాం. వాళ్ళ వెనుక ఎంత పెద్ద నేతలు ఉన్నా, మినిస్టర్లైనా, ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా, లేకపోతే ఇంకొన్ని మీడియా సంస్థలైనా కూడా బాధ్యత కలిగినటువంటి జర్నలిస్టులుగా మేము బాధితుల తరపున, మీ తరపున ఉంటాము, ఉండి తీరుతాము. దీన్ని ఎవరు తప్పు చేశారు, ఎంత మింగారు అనేటువంటి లెక్కలు తేల్చే వరకు ఖచ్చితంగా బాధితులతో ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, థ్యాంక్ యూ సో మచ్ గోపాల్ గారు. డయల్ న్యూస్ పైన మీ నమ్మకం ఉంచినందుకు, మా మీద నమ్మకం ఉంచినందుకు మీకు మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.